పండగ రోజు మా వాకిట్లో నేను వేసిన ముగ్గు వేసేటప్పుడు చూస్తే తడిగా మీకు కనిపించట్లేదు, కానీ ఆరిపోయిన తర్వాత వీడియో తీస్తే చాలా బాగుంది. ఈసారి నుంచి అలాగే ట్రై చేస్తాను. ముందుగా అందరికీ మన ఛానల్ నుంచి శ్రీరామనవమి శుభాకాంక్షలు. దాని కింద ఏమేం చేస్తున్నాను చూపించేస్తాను. ఫస్ట్ అయితే సగ్గుబియ్యం చేసుకుంటున్నాను. అది కాగేలోపు ఇన్స్టెంట్ ఉప్మా లాగా, ఇన్స్టెంట్ మ్యాగీ లాగా ఇన్స్టెంట్ పులిహార చేశాను. ఏంటి అంటే ఉప్మాకి మనం టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేస్తాం కదా, ఉల్లిపాయ టమాటా వేయకుండా పోపు వేసుకొని ఒక గ్లాసు సేమియాకి గ్లాసు బావ అయితేనేమో వాటర్ పోసుకొని మరిగించి సాల్ట్ వేసుకొని, అయితే ఉప్మాకి పసుపు వేయము, మనం దీనిలో పసుపు కూడా వేసుకొని ఆ సేమియా అంతా వేసేసుకొని దగ్గరికి వచ్చేసిన తర్వాత సేమ్ యాస్టీస్ ఉప్మా లాగా వచ్చేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత నిమ్మకాయ వేసుకుంటే చేదు రాకుండా ఉంటుంది. అది నేను సేమియా పులిహార లాగా అసలు ఏ వీడియో చూడకుండా అప్పటికప్పుడు ఆన్ ద స్పాట్లో వచ్చిన ఐడియాతో చేశాను. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. ప్లాన్డ్గా చేసిన ఐటమ్స్ కూడా ఒక్కొక్కసారి అలా కుదరవు, అంత బాగా కుదిరింది. అంటూ ఉంటారు కదా, తినగా తినగా వేము కూడా తీయగా ఉంటుందని. అలాగే చేయగా మన చెయ్యి కూడా తిరిగిపోయి ఎట్లా అంటే అట్లా ఏది కావాలంటే అలా ఈజీగా వండేసుకుంటాము. ఇక పూజ కూడా నాకు 9:30, 10 కల్లా అయిపోయింది. కాకపోతే ఏంటంటే మా హస్బెండ్ కొంచెం లేట్గా వెళ్తారేమోనని పని కొంచెం లేట్గా స్టార్ట్ చేశాను అనమాట. కానీ యాస్టీస్ తన ఆఫీస్ టైంకి వెళ్ళిపారు. నాకు పూజ పెద్ద లేట్గా ఏం అవ్వలేదు. 9:30, 10 అంటే 10 వేసుకోండిలే, 10 కల్లా అయిపోయింది. నాకు కూడా ఆఫ్టర్నూన్ నుంచి ఆఫీస్ ఉందన్నమాట, 1 to 10 షిఫ్ట్. సో పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా అని చెప్పి ఈరోజు మా స్పెషల్ ఏంటంటే లంచ్కి రసం పెట్టి బెండకాయ ఫ్రై కూడా చేసేసాను. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళకుండా ఉన్నట్లయితే చక్కగా అందరం గుడికి కూడా వెళ్ళే వాళ్ళము, అదొకటి మిస్ అయిపోయింది. సో ఇంత సింపుల్గా జరిగిందనమాట మా ఫెస్టివల్. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేసి, మన ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్.